సో గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాత్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకున్నాను. సో లాస్ట్ కట్ ఆఫ్ వీడియోస్ చేశాను కదండి. కట్ ఆఫ్ వీడియోస్ చేసిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి మంచిగా ఎంకరేజ్ చేశారనమాట. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో మన ఛానల్ అయితే మాత్రం, సో మన ఛానల్లోని పోలీస్ సెలక్షన్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఒక మోర్ దెన్ 200 ఉంటాయండి. మీరు అవన్నీ చూసినట్లయితే ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్ ఎస్పెషల్ అయితే ఈజీగా క్రాక్ చేయాలి, ఎందుకంటే మంచి మంచి టిప్స్ అయితే ఆ ప్లేలిస్ట్లో నేను అప్లోడ్ చేశాను అనమాట. సో ఈ రిక్రూట్మెంట్ ఒక 2023 రిక్రూట్మెంట్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ దానికోసం అండ్ కట్ ఆఫ్స్ కోసం ఆల్రెడీ మాట్లాడాం కదా. సో దాని పోల్ కూడా పెట్టాను. పోల్ ఇంకా ఎవరైనా మార్క్స్ మీరు ఆ పోల్లో పార్టిసిపేట్ చేయకపోతే పోల్ అయితే మాత్రం పార్టిసిపేట్ చేయండి. ఆ పోల్ వీడియో కూడా నేను త్వరలోనే చేస్తాను. సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫిజికల్ స్కెడ్యూల్ అండి. ఈ వీడియోలో అయితే మాత్రం మనం ఫిజికల్ స్కెడ్యూల్ కోసం మాట్లాడదాం. సో ఏ డే వీక్లో 7 days ఉంటాయి కదండి. ఆ 7 daysలోని మనం ఏ డే ఏంటేంటి చేయాలో దానికోసం అయితే మాత్రం మాట్లాడుకుందాం. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా కొత్త డౌట్స్ ఉన్నాయి, రిక్రూట్మెంట్కి సంబంధించింది ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి. అండ్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోని సియాద్రి రాజు అని ఐడియా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. దాంట్లో నాకు ఫాలో కొట్టి ఒక మెసేజ్ అయినా కాల్ అయినా డ్రాప్ చేసేస్తే నా ఫ్రీ టైంలో నేను డెఫినెట్లీ కాల్ చేస్తాను. సో ఎస్ఎస్సి జీడీ అండి, ఫిజికల్ మీరు ప్రాక్టీస్ చేసుకునే ముందు ఇంపార్టెంట్ టిప్స్ మీరు ఏంటైతే తీసుకోవాలంటే, ఇప్పుడు సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీని మనం హైడ్రేషన్ అంటే మంచిగా వాటర్ లెవెల్స్ అయితే మాత్రం ఉంచుకోండి. గ్లూకోజ్ అండ్ కోకోనట్ వాటర్ ఏదైతే ఉందో కోకోనట్ వాటర్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ డెఫినెట్లీ తీసుకోండి. సో ఎండ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం డైలీ 3 to 4 liters ఆఫ్ వాటర్ అయితే మాత్రం మీరు మినిమం. సో మనం ఎడిక్వేట్ లెవెల్స్ ఆఫ్ వాటర్ అయితే మాత్రం డెఫినెట్లీ తీసుకోండి. దాంట్లో అయితే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ డైట్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. డైట్ వీడియో కానీ చూడకపోతే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఉంటుంది. ఆ ప్రీవియస్ వీడియో అయితే మాత్రం చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు గ్రౌండ్ కూడా ప్రాక్టీస్ చేయండి, యాజ్ వెల్ యాజ్ రోడ్డు కూడా ప్రాక్టీస్ చేయండి. సో రెండింటికి తగ్గ నేను స్కెడ్యూల్ అయితే మాత్రం మంచిగా ప్రిపేర్ చేశాను. సో వీడియో ఎండింగ్ వరకు చూస్తే సాటర్డే సండే ఎవ్రీ డే ఒక కొత్త స్కెడ్యూల్ అయితే మాత్రం పెట్టాను. నేను నా స్టూడెంట్స్కి ఏదైతే స్కెడ్యూల్ పాటించేవాడినో అదే స్కెడ్యూల్ నేను ఇప్పుడు పెట్టానండి. ఆ స్కెడ్యూల్ మీరు పాటిస్తే ఒకవేళ బిగినర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 25-26 minutes వరకు మాత్రం ఇప్పుడు వచ్చేస్తారు. మనకి 30 to 45 days టైం అయితే మాత్రం ఉంది. కాబట్టి ఈ స్కెడ్యూల్ ఫాలో అవుతే మాత్రం డెఫినెట్లీ మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. అమ్మాయిలు కూడా 8 minutes 30 seconds అండ్ అబ్బాయిలు కూడా 24 minutesలోనే అయితే మాత్రం వేయగలరు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ స్కెడ్యూల్ ఏదైతే ఉందో అది ఆర్పిఎఫ్, ఏపీ పోలీస్ యాజ్ వెల్ యాజ్ మనకి అగ్నివీర్కి కూడా మనకు మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో రెండు మీరు ప్రాక్టీస్ చేయండి, రోడ్డు కూడా ప్రాక్టీస్ చేయండి, గ్రౌండ్ కూడా ప్రాక్టీస్ చేయండి. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా రెండు ఈక్వల్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఏది ఇస్తారో అయితే మాత్రం చెప్పుకోలేము. ఒకవేళ ఇంద్ర ప్రియదర్శిని చేయడం అయితే మాత్రం రోడ్డు ఉంది, గ్రౌండ్ ఉంది. బట్ లక్కీగా రోడ్ ఇస్తే మంచిదే. ఒకవేళ గ్రౌండ్ ఇస్తే చాలా మంది గ్రౌండ్లో మాత్రం డిస్క్వాలిఫై అయిపోతారండి. గ్రౌండ్లో క్వాలిఫై జాబ్ కొట్టిన మాత్రం నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్. గ్రౌండ్లో మాత్రం అంత ఈజీ కాదు. 5 km యాజ్ వెల్ 1600. రోడ్ అయితే మాత్రం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, బట్ గ్రౌండ్ ఇస్తే మాత్రం దొరికేస్తారు. సో అందుకని ఇప్పటి నుంచే రెండు ఈక్వల్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫిజికల్ మార్క్స్ ఎవరికైతే తక్కువ వచ్చాయో, ఒకవేళ అంటే ఇప్పుడు ఈ రిటర్న్లో ఆన్సర్ కీలో నాకు తక్కువ వచ్చాయనా అలాంటి వాళ్ళు కూడా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నార్మలైజేషన్లో మీకు మార్క్స్ యాడ్ అవుతే మీకు ఛాన్స్ వస్తుంది. సో ఫిజికల్ నాకు మార్క్స్ రాలేదు కదా, నేను ప్రాక్టీస్ చేయను అనేమి మీరేం కంగారు పడద్దు. ఈ ప్రాక్టీస్ మీరు ఆర్పిఎఫ్ వరకు గట్టిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆర్పిఎఫ్ ఫిజికల్ అనేది చాలా 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 కష్టం. 800 meters 3 minutes 40 seconds అమ్మాయిలు, అండ్ అబ్బాయిలు 5 minutes 45 seconds లోపు వేయాలన్నమాట. సో ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ అయితే మాత్రం వదలకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే ఆర్పిఎఫ్కి అయితే మాత్రం డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ఒకవేళ లక్ ఉంటే ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ క్వాలిఫై అయిపోతారు, లేదా ఆర్పిఎఫ్కి అయితే మాత్రం పక్కా ఇంక క్వాలిఫై అవుతారు అనమాట. ఆర్పిఎఫ్ పేపర్ చాలా డెడ్ ఈజీగా ఉంటుందండి. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ కట్ ఆఫ్ కూడా ఎక్కువే ఉంటుంది అనమాట. అమ్మాయిలు కూడా 70 to 80 మధ్య వస్తే 112 ఈజీగా జాబ్ వస్తుంది అనమాట. అండ్ అబ్బాయిలకి అయితే మాత్రం ఆల్మోస్ట్ 85-90+ వస్తేనే జాబ్ వస్తుంది ఆర్పిఎఫ్లోనే. సో ఇప్పుడు ఫిజికల్ ఎవరికైతే అంటే ఆన్సర్ కీలో ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చి మీ ప్రిపరేషన్ అయితే మాత్రం ఆపొద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కంటెంట్. స్కెడ్యూల్ విల్ బి ఫాలోడ్. సో ఇప్పటికీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ ఛానల్ని వైరల్ చేసే బాధ్యత మీదే. వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో. థ్యాంక్ యూ అనే కమెంట్ అయితే మాత్రం డెఫినెట్లీ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కంటెంట్. సో ద వీక్ స్టార్ట్స్ విత్ మండే అండి. మండే అయితే మాత్రం లాంగ్ రన్ ఎంత వీలైతే అంత ఎక్కువసేపు పరిగెట్టినందుకు చేయండి. ఎంత స్లోగా పరిగెట్టినా పర్లేదు. అమ్మాయిలు చెప్తున్నాను, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఎంత స్లోగా పరిగెట్టినా మీరేం పర్లేదు. బట్ రన్నింగ్ అయితే మాత్రం ఆగకుండా అమ్మాయిలు అయితే లేడీస్ 20 to 30 minutes పరిగెట్టినందుకు ట్రై చేయండి. అండ్ అబ్బాయిలు అయితే మినిమం 45 to 6 minutes పరిగెట్టినందుకు అయితే మాత్రం మీరు ట్రై చేయండి. మధ్యలో అయితే మాత్రం ఆగొద్దు, అస్సలు ఆగొద్దు. మరీ మీకు తెలిసిపోద్ది మనకు ఊపిరి సాగట్లేదు, లేకపోతే కొద్దిగా ఏదోలా అయిపోతుంటే అప్పుడు ఆగి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయండి. ఎంత ఎండ్యూరెన్స్ రన్నింగ్ చేస్తే మనకు అంత బాగా ఉపయోగపడుతుంది అనమాట మీకు రిక్రూట్మెంట్ని క్లియర్ చేయడానికి. సో మండే అయితే మాత్రం లాంగ్ రన్. మీరు అబ్బాయిలు ఇంకా ఎక్కువసేపు చేసినా ఏం పర్లేదు, మీడియం ఫేస్ మెయింటైన్ చేస్తే ఇంకా మంచిదని అడిగితే. సో స్లో అయితే బిగినర్స్కి, కొద్దిగా రన్నర్స్ అయితే మాత్రం మీడియం ఫేస్ అయితే మాత్రం మెయింటైన్ చేయండి. అండ్ ట్యూస్డే అయితే మాత్రం 1200 meters అనమాట. గ్రౌండ్లో ఒకవేళ వేస్తే
400 మీటర్స్ ట్రాక్ అయితే 3 రౌండ్ లెవెల్స్ ఉంటుంది. లేదా మీరు రోడ్డే ఉంది మీకు గ్రౌండ్ లేదంటే 1.2 కిలోమీటర్స్ మీ స్కూటీలోనో బండిలో మెజర్ చేసి అక్కడ మార్క్ పెట్టుకోండి. సో లేడీస్ టైమింగ్ ఏంటంటే 3 ల్యాప్స్ వేయాలి, అబ్బాయిలు అయితే 4 ల్యాప్స్ వేయాలన్నమాట. మధ్యలో 5 to 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని లేడీస్ అయితే 7 to 10 మినిట్స్లో వేయాలి, బాయ్స్ అయితే 4 to 5 మినిట్స్లోని 1200 మీటర్స్ అయితే మాత్రం కంప్లీట్ చేయాలి. నేనైతే 3 minutes 30 seconds వేస్తాను ఫ్రెండ్స్, 3:31 3:35 అలా వేస్తాను అనమాట. 1200 మీటర్స్ ల్యాప్స్ అయితే మాత్రం మీరు ఆ మెయింటైన్ చేయండి. మంచిగా బిగినర్స్ అయితే మాత్రం ఈ టైము ఒకవేళ బాగా పరిగెడుతున్నారంటే 3:30 3:40 3:50 మెయింటైన్ చేస్తే ఇంకా మంచిది అనమాట అబ్బాయిలకైతే. అండ్ అమ్మాయిలు కూడా 6 minutes 30 seconds 6 minutes 40 seconds అలా వస్తే ఇంకా సూపర్, ఇంకా ఈజీగా అవుతుంది అనమాట వాళ్ళకి. సో ట్యూస్డే అయితే మాత్రం 1200 మీటర్స్ అన్ని గ్రౌండ్ అయితే గ్రౌండ్, రోడ్ అయితే రోడ్. సో రెండు అయితే మాత్రం ప్రాక్టీస్ చేయండి, ఒకటే మాత్రం డిపెండ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ కమ్స్ టు వెడ్నెస్డే అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ అండి. ఇదైతే మాత్రం వెడ్నెస్డే స్లో అండ్ ఫాస్ట్ కాంబో అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ 400 మీటర్స్ మీరు ఫాస్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ 400 మీటర్స్ స్లోగా జాగ్ చేయాలన్నమాట. సో అలాగా 5 రౌండ్స్ వేయాలి. లేడీస్ అయితే 2 kilometers 5 రౌండ్స్ గ్రౌండ్లో వేయాలి. అండ్ బాయ్స్ అయితే 3.2 kilometers అంటే గ్రౌండ్లోని 8 రౌండ్స్ వేయాలన్నమాట. ఒక 400 ఫాస్ట్, ఒక 400 స్లో. అది మీరు రోడ్డు మీద వేస్తున్నారు అనుకోండి, పోల్ టు పోల్ పెట్టుకోండి అనమాట. ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ పోల్ టు ఎలక్ట్రిక్ పోల్ ఫాస్ట్ వేయడం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్ట్రిక్ పోల్ టు ఎలక్ట్రిక్ పోల్ కొద్దిగా స్లో వేయడం. అలాగా మరీ మీరు బాగా అలిసిపోతున్నారంటే మధ్యలోని ఒక 10 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి, ఓకేనా. ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లాస్ట్లో మనం లేపాలి కదా, లాస్ట్ 400 మీటర్స్ 500 reps. ఈ రిపిటేషన్ వల్ల మనం లాస్ట్లో జీజాన్ లాగా ఈజీగా పరిగెట్టవచ్చు అనమాట, ఇంకా విత్ స్టామినా అనమాట. సో స్టామినా అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ స్కెడ్యూల్ మీరు ఫాలో అవుతే. సో వెడ్నెస్డే వర్కౌట్ అయితే మాత్రం ఇవన్నీ డేకి ఒకటి వర్కౌట్ చేస్తే మనకు కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది అనమాట. థర్స్డే అయితే మాత్రం మనకి టైమింగ్ డే. సో గర్ల్స్ అయితే మాత్రం 1 kilometer టైమింగ్ వేయాలండి, బాయ్స్ అయితే మాత్రం 3 kilometer టైమింగ్ వేయాలి. అండ్ 20 minutes చేసిన తర్వాత ఏబీసీ డ్రిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. ఏబీసీ డ్రిల్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు దాంట్లోనే స్టామినా ఉంటుంది, స్టామినా బాగా పెరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ లెగ్ కొన్ని ఎక్సర్సైజ్ ఏంటంటే లెగ్ మూమెంట్ అనేది బాగా మారుతుంది అనమాట. సో థర్స్డే అనేది టైమింగ్ డే అనమాట. సో అమ్మాయిలు అయితే 1 kilometer 5 minutes నుంచి 6 minutes 10 secondsలో వేయాలి, బాయ్స్ అయితే 3 kilometers 12 to 14 minutesలో వేయాలండి. సో టైమింగ్ డే అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వదు. అండ్ ఏబీసీ డ్రిల్ కూడా నేను చెప్తానండి, ఆ డ్రిల్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, జంపింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ అవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు అద్భుతంగా మీ లెగ్ మూమెంట్ అనేది బాగా మారుతుంది అనమాట. అండ్ ఫ్రైడే, కమింగ్ టు ఫ్రైడే అండి, 400 meter ల్యాప్ డే అనమాట. ఇదైతే గర్ల్స్ అయితే గ్రౌండ్లోని 6 laps వేయాలండి. ప్రతి ల్యాప్ 1 minute 50 seconds నుంచి 2 minutes 10 seconds 2 minutes 15 seconds మహా అయితే. సో ఆ లోపు అయితే మాత్రం మీరు వచ్చినట్టు చూసుకోండి టైమింగ్స్. అండ్ అబ్బాయిలు అయితే మాత్రం ఫస్ట్ 5 laps అయితే మాత్రం 1 minute 15 seconds నుంచి 1 minute 30 secondsలో వేయాలి. నెక్స్ట్ 5 laps అయితే మాత్రం 1 minute 30 seconds నుంచి 1 minute 50 secondsలో వేయాలి. ప్రతి ల్యాప్లోని మధ్యలో 5 minutes రెస్ట్ తీసుకోవచ్చు. నేనైతే 1 minute తీసుకుంటానండి, 1 minute 2 minutes. అడ్వాన్స్ ఉన్నవాళ్ళు, బిగినర్స్ అయితే మాత్రం 5 minutes 10 minutes తీసుకున్నా తప్పలేదు. బట్ టైమింగ్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అదే టైం స్పాట్లో రానందుకు ట్రై చేయండి అన్న. అప్పుడే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అప్పుడే మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సాటర్డే అనేది అనమాట సో 600 meters. సో 600 meters ల్యాప్స్ అనమాట ఇవి కూడా. సో ఎందుకు ల్యాప్స్ నేను ఎగిస్తున్నానంటే మీకు ఊపిరి తీసుకోవడం అనేది ఇంకా అలవాటు అయిపోతుంది, ఫుట్ మూమెంట్ కూడా అలవాటు అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ టైమింగ్లో వస్తామో ఫుట్ మూమెంట్ ఇంకా మన బాడీకి ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు లాంగ్ ఫుట్ మూమెంట్లోనే ఎంత దూరమైనా పరిగెట్టవచ్చు అనమాట. సో గర్ల్స్ అయితే 3 laps వేయాలి, ప్రతి ల్యాప్ లెస్ దెన్ 3 minutes పడాలండి. మళ్ళీ 10 minutes 5 minutes రెస్ట్, మళ్ళీ 3 minutes వేయాలి, మళ్ళీ 3 minutes వేయాలి, అలా అనమాట. అబ్బాయిలు అయితే 5 laps 2 minute 5 seconds నుంచి 2 minute 25 secondsలో అయితే మాత్రం 600 meters 5 laps వేయాలండి. మధ్యలో రెస్ట్ తీసుకొని. సో వాటర్ కూడా ఎడిక్వేట్గా తీసుకెళ్ళండి. ఒక బాటిల్లో గ్లూకోజ్, చిన్న బాటిల్లో గ్లూకోజ్, ఒక పెద్ద 1 liter బాటిల్లోనే ప్లెయిన్ వాటర్ కూడా తీసుకెళ్ళండి. గ్రౌండ్లో హ్యాపీగా వర్కౌట్ అయిపోయిన తర్వాత వాటర్ కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ కమ్స్ టు సండే అండి. సండే అయితే మాత్రం మన విశాఖపట్నం బీచ్ ప్రియులు కాబట్టి అందరూ బీచ్ అయితే మాత్రం దగ్గర ఉంటుంది, శ్రీకాకుళం విశాఖపట్నం వీళ్ళందరికీ. సో బీచ్ ఉంటే మాత్రం బీచ్ ఎండ్యూరెన్స్ అయితే మాత్రం గర్ల్స్ ఒక 15 minutes ఆక్కుంటా, ఎక్కువ ఉన్న శాండ్లోనే, వాటర్ దగ్గర ఉన్న శాండ్ కాదు, ఎక్కువ ఎక్కడైతే దెబ్బల్లో ఉంటుందో అక్కడ పరిగెట్టడానికి ట్రై చేయండి. అబ్బాయిలు కూడా మనకి 30 minutes ఆక్కుంటా చేసి వర్కౌట్స్ అనేవి చేయండి. అండ్ లాస్ట్ ఎవ్రీ 2 weeksకి ఒకసారి, అంటే ఎండ్యూరెన్స్ డే మండే ఉంది కదండి, ఆ రోజు అయితే మాత్రం టెస్టులు పెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి టైమింగ్స్. మీరు చేసుకున్న నోట్ డౌన్స్ కూడా మా టెలిగ్రామ్లో ఉంటుంది కదా, నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తే మీకు ఏమైనా టిప్స్ కావాలంటే నేను డెఫినెట్లీ చెప్తాను అనమాట. ప్రతిదీ మీరు నోట్ చేసుకోండి టైమింగ్స్. అప్పుడే మన డే బై డే మన 10 days మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది నోట్ చేసుకుంటే మన పర్ఫార్మెన్స్ తెలుస్తుంది అనమాట. ప్రతి 2 weeksకి ఎవ్రీ మండే టెస్ట్ వేయాలి. టెస్ట్ అయిన తర్వాత నాకు రిపోర్ట్ నా టెలిగ్రామ్ ఛానల్లో పంపించండి, నేను మీ రిపోర్ట్ చూస్తాను. మీకు ఏమైనా టిప్స్ కావాలంటే మాత్రం డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. మీరందరూ రిక్రూట్ అవ్వాలి, కష్టపడిన అందరూ సెటిల్ అవ్వాలని నా కోరిక. సో అందుకని నేను ఎంత టైం తీసుకొని వీడియో చేశానండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వైరల్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మాత్రం వెయిట్ చేయండి. సో ఈ వీడియోకి అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం. అంటే దాన్ని టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.